భారతదేశంలో క్రైమ్ రేట్ అంత ఎక్కువ, కరప్షన్ రేట్ కూడా అంతే ఎక్కువ అండి. బ్రైబ్స్ తీసుకోవడం, ఇన్ఫ్యాక్ట్ ఇంకా మన కంట్రీ డెవలప్డ్ అనే కంటే ఇంకా డెవలపింగ్, ఎన్నో ఏళ్లుగా డెవలపింగ్ కంట్రీ ఎందుకు ఉంది అంటే కరప్షన్ హైగా ప్రివేల్ అయి ఉంది కాబట్టి, ఇంకా దానివల్ల అనేక మంది వారి ఫలము బయటపడనివ్వకుండా అనేక మంది కరప్షన్ ద్వారా ఎంతో చేస్తున్నారు కనుక, ఎంతో వారు లంచం తీసుకొని ఇతరులని అణిచివేస్తున్నారు కనుక ఇంకా మన ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉంది. మరి నువ్వు ఒకవేళ ఒక ఆఫీసర్వో లేదా ఒక డైలీ లేబరర్వో లేదా నీది ఏ వృత్తి అయినా అవని, ఏ ఆక్యుపేషన్ అయినా అవని, నీవు లంచం తీసుకునే వ్యక్తి అయితే ఏ పని చేయాలన్నా నా ఒక రూపాయి నా టేబుల్ మీద ఉండాలి, నేను ఈ ఒక రూపాయి లేదా 2 రూపాయలు నేను తీసుకునే మనిషిని నువ్వు అన్నట్లయితే ఈ వాక్యం ఒకసారి విను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు బైబిల్ ఏ ఒక్క విషయాన్ని వదిలిపెట్టలేదండి. చిన్నదాని నుంచి పెద్దదాని వరకు ప్రతి దాని గురించి దేవుడు మనకు వాక్యంలో మాట్లాడాడు. మరి విందాం ఆయన ఏం చెప్పాడు. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయుదురంట. మరి వారు ఏం చేస్తున్నారంట? నీతిమంతుల్ని వారు అణచివేస్తున్నారు, దుర్నీతిగా చేస్తున్నారంట. అంటే ఎప్పుడైతే నువ్వు ఒకరి దగ్గర నువ్వు ఒక లంచం తీసుకుంటావు, ఈ పని చేయడానికి నాకు ఇంత ఖర్చు అవుతుందని చెప్పి తీసుకుంటావు, నువ్వేం చేస్తున్నావంట? దుష్టుడు నీతిమంతులను తీర్పు తీరుస్తున్నావంట. నువ్వు అట్లనే నీతిని దుర్నీతిగా నువ్వు కనబడజేస్తున్నావంట. మరి ఇలాంటి వారికి, ఇలా బ్రైబ్ తీసుకోవడం, ఇలా చేసే వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాబట్టి అగ్నిజ్వాల కొయ్య కాలును కాల్చిపోయినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగినట్లు వారు వేరు కుళ్ళిపోవును. ఇవాల్టి రోజు నువ్వు, లేకపోతే ఇంతకాలం నువ్వు మనీ, ఒక చిన్న పని చేయాలన్న మనీ తీసుకొని ఆ పని చేసి పెడుతున్నావు, నీ డ్యూటీ అదైనా నువ్వు మనీ తీసుకుంటున్నావు. మరి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఎంతో పోగేసావేమో, ఎంతో ఫలం పొందుకున్నావేమో, కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ వేరు కుళ్ళిపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఎలా అంటున్నాడు? ఒక ఎండు గడ్డి ఎలా అయితే మంటలో వేస్తే కాలిపోతుందో, ఒక బాగా ఎండిపోయిన పుల్లలు ఎలా అయితే పొయ్యిలో కాల్తాయో అంతలా నీ వేరు కుళ్ళిపోతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. మరి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నాడు, కానీ ఆయన ఒక లీవ్ శాంక్షన్ చేయడానికి కూడా ఆయనకి లంచం కావాలి. లేరంటారా మన చుట్టుపక్కల, లేదా మనమే ఎప్పుడైతే మనము ఒక పని కోసం నీ డ్యూటీ అదైనా నువ్వు ఒక రూపాయి తీసుకుంటున్నావో, లేదా నువ్వు ఫ్రీగా చేయగలిగింది కూడా, నువ్వు ఉచితంగా చేయగలిగింది కూడా, అది చేస్తే నీకు నష్టం లేదు, అది చేయడానికి కూడా నువ్వు మనీ తీసుకుంటున్నావంటే నువ్వు లంచగొండివే, నువ్వు బ్రైబ్ తీసుకున్న వ్యక్తివే. మరి దేవుడు అన్నాడు నీకు ఏ ఫలితము ఉండదు, అది కాలిపోతుందని దేవుడు చెప్తున్నాడు. ఇంకా ఆయన అంటున్నాడు వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోను, నువ్వు సంపాదించినంత ధూళి వల్ల ఎగిరిపోతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బాహు చేస్తాడంట. ఆయన కోపం అలాంటి వారి మీద రగులుకుంటుందంట. ఆయన ఎంతగానో వారిని కొట్టాలని, అంటే అంత పాపం క్రింద దేవుడు ఆ కరప్షన్ని లెక్కేస్తున్నాడండి. ఎప్పుడైతే నువ్వు చేయగలిగిన దానికి కూడా, నువ్వు చేయవలసిన దానికి కూడా ఒక రూపాయి దానికి లెక్క కట్టావో దేవుడి కోపం నీ మీద రగులుకుంటుంది. నువ్వు ఎంత కూడబెట్టావో అదంతా నాశనం అయిపోతుంది, ఆ ఫలం అంతా ధూళి వల్ల ఎగిరిపోతుందని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నువ్వు దేవుడు నీతిని నువ్వు దుర్నీతిగా మారుస్తున్నావు, ఒకటే మాట. మరి ఇట్లా మారుస్తున్నావు అంటే దాని అర్థం ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు తృణీకరిస్తున్నావు అని అర్థం. ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గరకు వచ్చి దేవా నన్ను క్షమించు అని ఆయన అడుగుతావో, ఆయన తప్పక నేను క్షమించే హృదయం కలిగిన వాడు. కనుక నువ్వు ఇప్పటి వరకు ఎలాంటి స్థితిలో ఉన్నావేమో, ఎంత మనీ నువ్వు తీసుకున్నావేమో నాకైతే తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. రా బయటికి రా, అలాంటి స్థితి నుంచి, అలాంటి పాపం నుంచి, అలాంటి నేరం నుంచి బయటికి రా. దేవుని దగ్గర నీ పాపం ఒప్పుకో, ఆయన తప్పక నిన్ను అంగీకరిస్తాడు. ఆయన ప్రతి పాపమును క్షమించే దేవుడు, ప్రేమను బట్టి ఆయన ప్రతి పాపమును క్షమించి మనల్ని ఆశీర్వదించే దేవుడు. కనుక నీ పాపమును ఒప్పుకో, ఆయన తప్పక నిన్ను అంగీకరిస్తాడు. ఆమేన్.